అల్లూరు జిల్లా హుకుంపేట మండలం స్థానిక ప్రధాన రహదారి వద్ద సీఐ సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో నేడు విస్తృత వాహనాల తనిఖీ చేపట్టారు. నేడు 150 పైగా వాహనాలను తనిఖీలు చేపట్టి వాహనాలకు సంబంధించి పత్రాలు లేని వాహనాలను గుర్తించి వాటిని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ సన్యాసి నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ అమిత్ భర్దార్ ఆదేశాలు, డీఎస్పీ సహబాజ్ అహ్మద్ సూచనల మేరకు నేడు వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందని, దీనికి ముఖ్య కారణం ఏమిటంటే కొంతమంది దొంగలు ద్విచక్ర వాహనాలు, కార్ల వంటి వాహనాలు దొంగతనం చేసి ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ గంజాయి రవాణా చేస్తున్న వారికి విక్రయిస్తున్నారని సమాచారం ఉందని, కొన్ని సమయాల్లో అక్రమ గంజాయి రవాణా చేసేవారు డిపార్ట్మెంట్ వారిని చూసి గంజాయితో ఉన్న వాహనం వదిలేసి పరారైపోతున్నారని, ఎందుకంటే వాటికి పూర్తి స్థాయిలో పత్రాలు లేకపోవడం వలన మేము ఎవరన్నది తెలియదు అనే ఉద్దేశంతో దొంగ వాహనాలు వాడుతున్నారని అన్నారు. ఈరోజు మొత్తం ఎన్ని వాహనాలు ఆపారు, ఎన్ని వాహనాలు ఇచ్చేశారు? దగ్గరగా ఈరోజు మార్నింగ్ గౌరవ డిఐజీ గారు, ఎస్పీ గారు ఆదేశాల మేరకు డిఎస్పీ ఆధ్వర్యంలో ఈరోజు వెహికల్స్ చెక్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా ఏంటంటే ప్లెయిన్ ఏరియా నుంచి చాలా వెహికల్స్ వచ్చి గాంజా కేసులు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వెహికల్స్ తెచ్చి ఇక్కడ లోకల్ పర్సన్స్కి ఇవ్వడం, వీళ్ళు వేరే గాంజా పైలట్లుగా వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి. దానికోసమని స్పెషల్ డ్రైవ్ అనేది ఈరోజు డిఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మార్నింగ్ 9 గంటల నుంచి 1 గంట వరకు కూడా దగ్గర సుమారు ఒక 150 వెహికల్స్ దాకా ఆపేసి వెరిఫై చేశాము. అందులో ఒక దగ్గర సుమారు ఒక 30 వెహికల్స్ ట్రాన్స్ఫర్ అవ్వడమే, అంటే ఎవరైతే ప్లెయిన్ ఏరియా ఉన్న వాళ్ళ దగ్గర కొన్ని వీళ్ళ పేరు మార్చుకోకుండా అనాథరైజ్డ్గా వీళ్ళు నడుపుతున్నట్టే. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పించడం కోసం ఆ వెహికల్స్ అన్నీ కూడా వీళ్ళ పేరు ట్రాన్స్ఫర్ అయ్యే వరకు కూడా దాని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పేరు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటే అది అందరికీ మంచిదని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు వాహన చోదలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏం లేదండి, వాళ్ళు ఎవరైతే తక్కువ ధరకు వస్తుందనో లేకపోతే ఇంకోటనో వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నప్పుడు ప్రాంప్ట్గా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ పేరు మార్చుకుంటే రేపొద్దున జరగరానిదేనే అనివార్య కారణాల వల్ల ఏదైనా జరిగినా రేపొద్దున అందరికీ కూడా దానివల్ల ఉపయోగం ఉంటుంది. సార్ ఒకసారి ఓకే సార్. ఉన్నాను.